టీఎస్సీపీ గేట్కి సంబంధించిన ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఇంకా ఎవరైతే చూడలేదో సో మీ యొక్క హాల్ టికెట్ అది ఎంటర్ చేసి మీకు ఏ కాలేజ్ వచ్చినా చూసుకోవచ్చు. కానీ ఈ వీడియోలో అసలు మన తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కావచ్చు, సబ్ క్యాంపసెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, సో ప్రతి కాలేజ్లో ఇక్కడ చాలా పీజీ అంటే చాలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 40 to 50 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సింగిల్ సబ్జెక్ట్ రాసిన వాళ్ళు, మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు, సపోజ్ మీకు కొందరికి సీట్ రాలేదు, కొందరికి అనుకున్న కాలేజ్ రాలేదు. సో ఎందుకు రాలేదు? ఫస్ట్ మనము ప్రతి కాలేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి అవి చూసుకోవాలి. సో ఫస్ట్ ఈ వీడియోలో కంప్లీట్గా మనము ప్రతి జిల్లాలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, అన్ని కాలేజెస్లో అసలు ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి అవి చూసుకుందాం. సో ఫస్ట్ మనకు టీఎస్సీపీ గేట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే ఫేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ కిందనే కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. అంటే అందులో ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజ్లో, ఏ పీజీ కాలేజీలోనైనా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ దీనివల్ల యూజెస్ ఏంటంటే ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఎందుకు రాలేదు, దానికి సంబంధించిన కాలేజ్ మీరు పెట్టుంటారు కదా, ఒక 5 or 10 కాలేజ్ పెడతారు, ఆ కాలేజీలో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి, మన కేటగిరీలో అసలు కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి. సో కొందరికి 1000 ర్యాంక్ రావచ్చు, కొందరికి 500 వచ్చిన సీట్ రాదు. సో ఆ 500 వచ్చిన వ్యక్తి మీరు ఏం చేయాలి, అసలు మనం పెట్టిన కాలేజెస్లో నా కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉంది అవి తెలుసుకోవాలి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ కాలేజ్ ఉంటుంది. సో మీరు సింగిల్ సబ్జెక్ట్ రాస్తే సింగిల్ సబ్జెక్ట్ ఆర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాస్తే మీరు ఫస్ట్ ఒకటి సెర్చ్ చేయండి ఒక సబ్జెక్ట్, దాని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది రాస్తారు అట్లా. సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ మీరు అన్ని సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు. సపోజ్ నేను ఎంఏ ఇంగ్లీష్ రాసా, ఎగ్జామ్ రాసిన తర్వాత నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చా, 5 కాలేజెస్ 10 2 ఎంతన్నా ఇచ్చుకోండి. సో ప్రతి కాలేజ్లో మనము వెబ్ ఆప్షన్స్ అంటే ర్యాంక్స్ చూడొచ్చు. సపోజ్ ఎంఏ ఇంగ్లీష్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో చూద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్, నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ. సో అక్కడ అన్ని కాలేజెస్ చూపిస్తాయి, అంటే ఈ ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన అన్ని కాలేజెస్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఎందులో ఎగ్జామ్ రాశారు దానికి సంబంధించిన సబ్జెక్ట్ కాలేజెస్ ఉంటాయి. సో ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేస్తా, అందులో కూడా రెగ్యులర్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. సో రెగ్యులర్లో కట్ ఆఫ్ ఎట్లున్నది, సెల్ఫ్ ఫైనాన్స్లో కట్ ఆఫ్ ఎట్లున్నది అది కూడా చూడాలి. సో ఫస్ట్ నేను ఎంఏ ఇంగ్లీష్ క్లిక్ చేస్తే మనకు ప్రతి స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, వాళ్ళు ఏ కేటగిరీలో అలాట్ అయ్యారు, వాళ్ళకు సెల్ఫ్ ఫైనాన్సా రెగ్యులరా అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో ఎగ్జాంపుల్గా మనం కట్ ఆఫ్ చూడొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓవరాల్ కట్ ఆఫ్, అంటే మీ కేటగిరీ అవసరం లేదు. ఫస్ట్ ర్యాంక్ అతనికి ఎంత ర్యాంక్ ఉంది, ఫస్ట్ సీరియల్ నెంబర్ ఫస్ట్ పర్సన్కి ఎంత ర్యాంక్ ఉంది, లాస్ట్ పర్సన్కి ఎంత ర్యాంక్ ఉంది, అది ఓవరాల్ కట్ ఆఫ్ అంటారు. అంటే వితౌట్ కేటగిరీ ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా 1 to 100 ర్యాంక్స్ ఉన్నాయి, అందులో 1 to 110. సో అంత కాంపిటీషన్ ఉంది, అంటే ఒక 100 110 వస్తే కానీ మీకు ఎంఏ ఇంగ్లీష్లో రాదు సీట్ అన్న మీనింగ్. సో ఇవి మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే ఫేజ్ 1లో అలాట్ అయ్యారో ఫస్ట్ ర్యాంక్ నుంచి 110 వరకు కట్ ఆఫ్ అయినట్టు, ఇది జనరల్ కట్ ఆఫ్. అదే ఇందులో కూడా మనకు కేటగిరీ వైజ్ ఉంటాయి. సపోజ్ కేటగిరీ చూసుకోండి, ఇక్కడ కూడా మనకు బీసీఏ, బీసీబీ, బీసీసీ అట్లుంటాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మీ కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి అవి చూసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ కేటగిరీ మాత్రమే చూసుకోవాలి, మీరు వేరే కేటగిరీతో మనకు సంబంధమే లేదు. ఎస్సీలో ఎస్సీ మీ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఎస్టీ వాళ్ళు ఎస్టీలో ఎంత ఉంది, బీసీఏలో ఎట్లున్నది అవి చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎంఏ ఇంగ్లీష్ ఉంది కదా ఉస్మానియా యూనివర్సిటీలో, సపోజ్ మీరు ఎస్సీ అయితే లాస్ట్ పర్సన్ ఎస్సీ అతని యొక్క ర్యాంక్ ఎంత అది చూసుకోండి. మీరు బీసీ అనుకోండి, బీసీ లాస్ట్ పర్సన్ యొక్క ర్యాంక్ ఎంత అది చూసుకోవాలి. ఎందుకంటే సపోజ్ మీ ర్యాంక్ ఒక 121 వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే ఎస్సీ కేటగిరీలో 80 ర్యాంక్ ఉందనుకోండి, మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ కట్ ఆఫ్ 80 ఉంది, మీకు 120 ర్యాంక్ వచ్చింది. సో సెకండ్ ఫేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మోస్ట్లీ 90% ఆఫ్ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు అందరూ జాయిన్ అవుతారు. 90%, ఓన్లీ 10% వాళ్ళకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొందరు టాపర్స్ ఉంటారు. ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్, సోషాలజీ, పొలిటికల్ సైన్స్, ఎంకామ్. సో ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు సపోజ్ ముగ్గురు టాప్ 100లో ఉన్నారు. ఎంఏ ఇంగ్లీష్ వచ్చిన అతనికి ఎంఎస్సి బాటనీ వచ్చింది, వేరే లైబ్రరీ సైన్స్ అందులో కూడా 100 వచ్చింది అనుకోండి, అతను లాస్ట్కి ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాడు. సో అక్కడ వేకెన్సీస్ అనేవి ఏర్పడతాయి.
సో ఫేజ్ 1లో మీరు చూడాల్సింది ఒకటే, మీ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉంది. ప్రతి యూనివర్సిటీలో ఒక పెన్ను పేపర్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో సపోజ్ నేను ఎస్సీ అనుకోండి, ఎస్సీలో లాస్ట్ కట్ ఆఫ్ 90 ర్యాంక్. నెక్స్ట్ ఇంకొక యూనివర్సిటీ మనకు ఇప్పుడు కాకతీయ ఉంది, కాకతీయలో 121 ఉంది. నెక్స్ట్ శాతవాహన 140 ఉంది. అలా అన్ని యూనివర్సిటీస్ మీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి అప్పుడు ఒక బుక్లో రాసుకొని మన ర్యాంక్ 400 ఉంది, 500 ఉంది, కానీ ర్యాంక్ లాస్ట్ అసలు ఒక్క యూనివర్సిటీలో కూడా 200 ఎబో లేదనుకోండి, అప్పుడు మీకు హెవీ కాంపిటీషన్ ఉన్నట్టు. సపోజ్ ఒక యూనివర్సిటీలో 400, 500 ఉంది, మీ ర్యాంక్ వచ్చే 600, 700 ఉంది. సో మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కట్ ఆఫ్ లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంటుందో దానికన్నా 1:2 రేషియోలో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే అసలు రానే రాదు యూనివర్సిటీలో. ఇప్పుడు 1:2 రేషియో అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, మీరు ఈరోజు ఫేజ్ 1కి సంబంధించిన లిస్ట్ చూసారు. మీ కేటగిరీ వేరేళ్ళ కేటగిరీ మనకు అనవసరం, ఎవరి కేటగిరీ వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ అనుకుంది. బీసీఏలో సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీలో 60 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. సో మీరు కనీసం 120, 100 అంటే 1:2 అంటే 120 కదా, 120 బిలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పక్కా వస్తుంది అని అంటలే, వచ్చే ఛాన్సెస్ అంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ 120 బిలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు 150, 180 అనుకోండి, ఇక మర్చిపోవాల్సిందే ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ యూనివర్సిటీ చూసుకోండి, కేయూ కాకతీయ యూనివర్సిటీలో సపోజ్ అక్కడ 120, 150 కట్ ఆఫ్ ఉందనుకోండి, మీ ర్యాంక్ కనీసం 1:2 అంటే ఒక యాక్చువల్గా 150 అంటే 300, కానీ 300 అంటే ఉన్నా కూడా అంత అవసరం లేదు, 250, 200 అలా మీరు 1:2 లోపు ఉన్నారా లేరా చూసుకోవాలి. సో మీరు అనాలిసిస్ చేస్తే మీకు అసలు సీట్ వస్తుందా రాదా తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా యూనివర్సిటీ వచ్చేసి 1:2లో వస్తున్నారా లేదా చూసుకోండి. 1:2లో వస్తే కనీసం ఫేజ్ 2లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పక్కా వస్తుందని చెప్పలేం. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటాయి ఈ 8 యూనివర్సిటీలో, ఎందుకంటే అందరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలని ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇలా మీరు అన్ని యూనివర్సిటీలో చూసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఇక్కడ మీకు కేటగిరీ మనకు అలాట్మెంట్ ఆర్డర్లో అలాటెడ్ కేటగిరీ ఉంటుంది. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీసీ లేదంటే ఈడబ్ల్యూఎస్ లేదంటే ఎస్సీ ఎస్టీ ఏదో ఒక క్యాస్ట్, సపోజ్ మీరు టాప్ ర్యాంకర్ అనుకోండి, టాప్ 1 వచ్చింది. ఇప్పుడు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్కి ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, లైక్ సికింద్రాబాద్ కాలేజీలో అతనికి ఎస్సీ టాప్ ఉన్నాడు, 3rd ర్యాంక్ అతని కేటగిరీ కాకుండా జనరల్ కేటగిరీలో సీట్ వస్తుంది. అంటే ఇక్కడ ఎస్సీ అతను అవ్వడం వల్ల ఎస్సీలో ఒక వేకెన్సీ ఏర్పడుతుంది. అంటే మీ క్యాస్ట్లో టాపర్స్ ఉంటే మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు బీసీఏలో ఒక క్యాండిడేట్కి 8th ర్యాంక్ వచ్చింది, సపోజ్ అతని కేటగిరీలో సీట్ ఇవ్వరు, జనరల్కి వెళ్ళిపోతారు. అంటే టాప్ 100లో ఉన్న టాపర్స్ అందరూ జనరల్కి వెళ్ళిపోతారు. సో ఫేజ్ 2లో మీకు ఎవరైతే మీ కేటగిరీలో కొద్దిగా టాపర్స్ ఉన్నారో వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి టాప్ 5, టాప్ 3 వచ్చింది అనుకోండి, అతనికి ఎస్టీ రిజర్వేషన్లో సీట్ ఇవ్వరు, అతను జనరల్ కేటగిరీలో వెళ్తారు. ఎందుకంటే అతను టాపర్ వచ్చింది కాబట్టి జనరల్లో ఉన్న సీట్స్కి అతనికి ఎలిజిబుల్. అంటే 40% ఆఫ్ సీట్స్ జనరల్లో ఉంటారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మనకు అదర్ స్టేట్ వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు టాప్ 10లో ఉన్నారు అనుకో అదర్ స్టేట్ వాళ్ళు జనరల్లో వెళ్ళిపోతారు. సో అలా మీ క్యాష్లో ఎక్కువ టాపర్స్ ఉంటే మీకు బెనిఫిట్, ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ ఎస్సీలో చాలా టాపర్స్ ఉన్నారు అనుకోండి, కింద ఎస్సీ వాళ్ళకు బెనిఫిట్స్ అవుతారు. సో ఇవి మనకు అలాటెడ్ కేటగిరీ కూడా ఇంపార్టెంట్. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇలా మీరు మన తెలంగాణలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్, దానికి సంబంధించిన కాలేజెస్, ఆ కాలేజెస్లో మీ కేటగిరీ మాత్రమే చూసుకోండి ఎంత ఉన్నది. సో అనాలిసిస్ ప్రకారంగా మీకు ఐడియా వస్తుంది అసలు మనకి ఏ కాలేజ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు అసలు కొందరు కాలేజ్ రాలేదు. సో కాలేజ్ ఎందుకు రాలేదు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మీ ర్యాంక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ జెండర్, ఇక్కడ గర్ల్స్ బాయ్స్ కూడా ఉంటారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ గర్ల్స్కి ఇస్తారు, 33% రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్, సో క్యాస్ట్ వైజ్ కూడా మనకు ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్టీ ఒక విధంగా. ఈడబ్ల్యూఎస్ అయితే లక్కీ పర్సన్స్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మీకు మంచి మంచి యూనివర్సిటీస్ వస్తాయి కాబట్టి జాయిన్ అయిపోండి ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ సెలెక్ట్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి కాలేజ్కి ఇప్పుడు మెయిన్ పాయింట్ లాస్ట్ క్యాండిడేట్ కట్ ఆఫ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ ఇన్ యువర్ క్యాస్ట్.
సో మీ క్యాష్లో కట్ ఆఫ్ ఎట్లుంది అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఈచ్ కాలేజ్కి 1:2లో ఉంటున్నారా లేదా మీ యొక్క ర్యాంక్ చూసుకోవాలి. నెక్స్ట్ టోటల్ సీట్స్ ఇన్ కాలేజ్. ఇప్పుడు మనకు పీజీ అంటే ఉంటాయి 49 సీట్స్ ప్రతి సబ్జెక్ట్కి, కొన్నిట్లో 30 ఉంటాయి, కొన్నిట్లో 20 ఉంటాయి. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో ఈ 6 ఫ్యాక్టర్స్ మీకు సెకండ్ ఫేజ్లో యూనివర్సిటీ వస్తుందా, సబ్ క్యాంపస్ వస్తుందా, గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా, ప్రైవేట్ కాలేజ్ వస్తుందా చూసుకోవాలి. సో ఇవి కరెక్ట్ అనాలిసిస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి సెకండ్ ఫేజ్లో. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. అండ్ ఇందులో కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. సో రెగ్యులర్లో ఎట్లా కట్ ఆఫ్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్లో ఎట్లా కట్ ఆఫ్ ఉంది అది కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ ఫీజు కూడా ఇంపార్టెంట్. పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే బీసీ స్టూడెంట్స్ ఉన్నారో మీకు పింక్ కలర్లో ఏదైతే ఎక్కువ ఫీజు ఉంటుందో అది పే చేసుకోవాలి కంపల్సరీగా. ఓన్లీ 20,000 మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఒకటే అండి, ఒకటి ప్రతి కాలేజీలో కట్ ఆఫ్ సెట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీ కేటగిరీలో కట్ ఆఫ్ సెట్లు ఉన్నాయి. సో మీకు యూనివర్సిటీ వస్తుందా, గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా, సబ్ క్యాంపస్ వస్తుందా, ప్రైవేట్ కాలేజ్ వస్తుందా అవన్నీ చూసుకోండి. మీకు ఇప్పటి నుంచి మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అసలు నాకు ఏ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నాను. మీరు పక్కా పీజీ చేయాలంటే ఏ కాలేజీలో చేసినా ఏం కాదు. సో ఓన్లీ యూనివర్సిటీ కాలేజ్ కావాలంటే మీకు ఆ 8 యూనివర్సిటీలో కట్ ఆఫ్ సెట్లు ఉన్నాయి. అవి చూసుకొని మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇవ్వండి. సో మీరు వెబ్సైట్లోనే ఉంటుంది సంబంధించిన ఎవ్రీ సబ్జెక్ట్కి ఎవ్రీ కాలేజీలో కట్ ఆఫ్ సెట్లు ఉన్నాయి. చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఫేజ్ 2లో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, నాకు పక్కా పీజీ సీట్ కావాలి, సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడితే మనకు మంచి కాలేజ్ వస్తుంది, లేదంటే నాకు ఏ సబ్జెక్ట్ అన్నా పర్లేదు కానీ నాకు యూనివర్సిటీ సీట్ కావాలి. సో ఇలాంటి ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చండి. సో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు జాయిన్ బటన్ ఉంటుంది. నాట్ ఓన్లీ పీజీ అండి, ఎవరైతే పీజీ బీఎడ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, పీజీ బీఎడ్ టీటీసీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, మీకు పర్సనల్ గైడెన్స్ కానీ ఏమన్నా ఎడ్యుకేషన్ పర్పస్ రిలేటెడ్ డౌట్స్ ఉన్న వాళ్ళు, అండ్ ఎవరైతే ఓయూ జేఎన్టీలో చదువుదాం అనుకుంటున్నారో, ఓయూ కాదు నాకు జేఎన్టీ కావాలా, నేను రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, నేను ఇట్లా మనకు సైన్స్కి సంబంధించిన చాలా జాబ్స్ ఉంటాయి. సో ఎవరైతే ఇట్ సైడ్ వద్దాం అనుకుంటున్నారు, సో ఏమన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అది కూడా స్టూడెంట్సే ఉంటారు కాబట్టి నా ఛానల్లో చాలా తక్కువ పెట్టాను, 29 రూపీసే. అందులో కూడా యూట్యూబ్ అతను 10 రూపీస్ తీసుకొని నాకు 18-19 రూపీస్ నాకు సెండ్ చేయడం జరుగుతుంది. సో జెన్యూన్గా ఉన్నవాళ్ళు, కొద్దిగా కెరీర్ పరంగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో బలవంతం ఏం లేదు. మనకు టీఎస్సీపీ గేట్కి సంబంధించినవి కావచ్చు, ఏ డౌట్స్ అన్నా మీ యొక్క కమెంట్ నాకు హైలైట్ అవుతుంది. సో ఫాస్ట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. 1 మంత్ ఉంటుంది దాని యొక్క సబ్స్క్రిప్షన్. సో ఎన్ని డౌట్స్ అని అడగచ్చు. మనకు ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 3 ఉంటుంది. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫాస్ట్ అప్డేట్స్ వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఏమన్నా అప్డేట్స్ ఇచ్చిన, షెడ్యూల్స్ ఏమన్నా చేంజ్ అయిన టీఎస్సీపీ గేట్కి సంబంధించినవి, సో ఎన్ని సీట్స్ మిగిలినాయి మొత్తం అవన్నీ ఏమన్నా ఉంటే ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.